ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుందండి. అవునండి, మన భారాలను, మన చింతలను మనం మోసినట్టయితే మనం ఇంకా బాధపడేవారిగా, కృంగిపోయేవారిగా ఉంటామండి. కానీ దేవుడు అంటున్నాడు కదండీ, మీ చింతలన్నీ, మీ భారాలన్నీ నా మీద వేయండి అని చెప్పి. కాబట్టి మనం ఎప్పుడైతే మన భారాలు, అవి అప్పు అనే భారం కావచ్చు, ఉద్యోగం అనే భారం కావచ్చు, ఉద్యోగం లేదనే భారం కావచ్చు, గర్భఫలం లేదనే భారం కావచ్చు, మనకు స్వస్థత లేదనే భారం కావచ్చు, మన కుటుంబానికి రక్షణ లేదనే భారమే కావచ్చు. మనము ఏ భారమైనప్పటికీ, ఏ చింత అయినప్పటికీ మనం ఎప్పుడైతే దాన్ని దేవుని పాదాల చెంత పడేసే వారిగా ఉంటామో, అప్పుడు మనము నెమ్మది కలిగి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళే వారిగా ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎద్దును చూసినట్టయితే దానిపైన మనము ఎక్కువ భారం పెట్టినట్టయితే అది ఎంతగానో కృంగిపోయి చివరకు కిందికి పడిపోయే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని మెడ నుంచి ఆ భారం తీసేవారిగా ఉంటామో, అప్పుడు అది తేలికగా ముందుకు హ్యాపీగా సాగి వెళ్ళిపోయే విధంగా ఉంటుందండి. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో మనంతట మనము భారాలు మోయాలని అనుకున్నట్టయితే మనము కృంగిపోయేవారిగా, పడిపోయేవారిగా, దాన్ని బట్టి మనం బాధపడేవారిగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మన భారాలను, మన చింతలను, మన బాధలను మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాల చెంత మనం పడేసేవారిగా ఉంటామో, అప్పుడు మనము సంతోషంగా జీవించేవారిగా ఉంటామండి. కాబట్టి మన భారాలను మనమే మోయాలని చెప్పి అనుకునే వారిగా కాకుండా, మనము యేసయ్య పాదాల చెంత వెళ్ళినట్టయితే మనం సుఖంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించే వారిగా ఉంటామండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.